హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లీలా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. యాక్చువల్లీ నేమ్ అయితే చేంజ్ చేసేసాను అనమాట. నేను నైటే చేంజ్ చేశాను. దేనికి అంటే నేను ఇంతకుముందు లీలా ఆల్ ఇన్ వన్ స్టోర్ అయితే పెట్టాను కదా. బట్ ఆల్ ఇన్ వన్ స్టోర్ అని పెడితే ఏంటంటే నేను బిజినెస్ కంటెంటే చేయాలి. బిజినెస్ కంటెంట్ చేయాలంటే నేను బిజినెస్ కంటెంట్ అయితే చేయలేను. ఎందుకంటే నేను కిడ్స్ స్టాక్ మాత్రమే చేద్దామని ఫిక్స్ అయ్యి వీడియో స్టార్ట్ చేసింది. బట్ కిడ్స్ స్టాక్ ఏంటంటే నేను బుక్ చేసిన 1 వీక్ వరకు స్టాక్ అయితే రాదు. 1 వీక్ వరకు నేను ఖాళీగా ఉండి నేను వీడియోస్ చేయకుండా ఛానల్ అట్లే పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక సక్సెస్ సాధిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నాది తన్నీస్ లేబుల్ని నాది బిజినెస్ కంటెంట్ ఉండేది, ఒక ఛానల్ అయితే ఉండేది. దాన్ని ఏం చేస్తాను అంటే అప్పుడు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఉండేది అనమాట. అప్పుడు నేను బిజినెస్ వీడియోలు స్టాక్కి సంబంధించినవి స్టోర్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ అయితే చేసేదన్నమాట. ఆ వీడియోని బిజినెస్ తీసేసిన తర్వాత నేను యాక్చువల్లీ అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే, అందుకోసమని బిజినెస్ తీసేసాను అనమాట. అప్పుడు తీసేసినప్పుడు నేను ఛానల్ ఆపేసి దాన్ని ఇట్స్ మీ చెరి చిన్న కింద అయితే చేంజ్ చేశాను. ఆ ఛానల్కి ఏమైందంటే పిల్లల కంటెంట్ పెట్టేదాన్ని, ఓన్లీ పిల్లల వీడియోస్ పెడుతుంటే ఒక వీడియోకి అయితే స్ట్రైక్ అయితే పడింది అనమాట. దాని మీద ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది. దానివల్ల నేను దాంట్లో వీడియోస్ పెట్టినా ఒకవేళ స్ట్రైక్ ఉంది కదా ఎప్పటికైనా రిస్క్ అవుతుందని చెప్పేసి ఆ ఛానల్ అందరితో వదిలేసి పిల్లల కోసం ఆ ఛానల్ అలా వదిలేసి వాళ్ళ మెమరీస్ ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి ఆ ఛానల్ పక్కన పెట్టి ఈ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీలో చాలామందికి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది ఏంటి అంటే చాలామంది ఇంటి దగ్గర ఉండి చాలామంది బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను, నేను కూడా బిజినెస్ చేసేదాన్ని. బట్ నేను స్టాక్ అయితే లోకల్లో తెచ్చింది చాలా తక్కువ అనమాట. ఎక్కువ నేను సూరత్ నుంచే తెప్పిస్తాను. ముంబై, సూరత్, ఇంకేంటంటే అది గుజరాత్ కూడా కదా. ఇవి చాలా రోజులు అయింది కదా, మర్చిపోయాను అనమాట. చెప్తాను తర్వాత గుర్తొచ్చినప్పుడు చెప్తాను అనమాట. అది పేరు గుర్తు రావట్లేదు. ఎక్కువ కాటన్ అక్కడి నుంచే తెప్పించేదాన్ని. జైపూర్ నుంచి తెప్పించేదాన్ని అనమాట. కాటన్ మాత్రం జైపూర్లో చాలా బాగుంటుంది. కాటన్ జైపూర్ నుంచి తెప్పించేదాన్ని. నార్మల్ డైలీ వేర్ శారీస్, ఇంకా డ్రెస్సెస్, టాప్స్, కుర్తాస్ అన్నీ చెప్పేసి నేను సూరత్ నుంచే తెప్పించేదాన్ని అనమాట. మదీనాలో ఏంటి అంటే నాకు మెటీరియల్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉన్న మెటీరియల్ కోసం వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు నేను ఏం చేసేదాన్ని మొత్తం తెలుసుకునేదాన్ని. నాకు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. దానివల్ల ఎక్కడ ఎంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి వెళ్ళినంటే ఎప్పుడు పర్చేస్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. ఫస్ట్ చూసుకునేదాన్ని మార్కెట్ ప్రైస్లు ఎంత ఉన్నాయి ఏంటి, ఎవరెంత ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కడ జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నాయి, ఎక్కడ జిఎస్టీ ఛార్జ్ చేయట్లేదు, జిఎస్టీ ఛార్జ్ చేస్తే ఎంత ప్రైస్ ఉంది, జిఎస్టీ ఛార్జ్ చేయకపోతే ఎంత ప్రైస్ ఉంది, మొత్తం క్లియర్గా తెలుసుకోవడం కోసం మొత్తం తిరిగేదాన్ని. అప్పుడు నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది లేడీస్ ఇంటి దగ్గర యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా ఇప్పుడు మదీనాలో. ఎక్కడ చూసినా యూట్యూబ్ మొత్తం మదీనా గురించే ఉందన్నమాట. మదీనాలో చీరల కోసం మొత్తం పెడుతుంటే లేడీస్ ఏమనుకుంటున్నారు ఎంత చీప్గా వస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది ఇంటి దగ్గర బిజినెస్ పెడదామని వెళ్తున్నారు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలియట్లేదు. అక్కడ ఏమో కార్డు తీసుకొని వెళ్తారు, కార్డ్కి ఏమో ఛార్జ్ చేస్తారు, వాళ్ళకి మిగిలే ప్రాఫిట్ కాస్త అక్కడే వెళ్ళిపోతుంది మొత్తం. అట్లా అని చెప్పేసి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అదేంటంటే మీరు మదీనా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చాలామంది ఆంధ్రా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కార్డులే తీసుకొస్తారు. క్యాష్ అంత దూరం నుంచి వాళ్ళు తేలేరు కదా. అట్లా అని చెప్పేసి వాళ్ళు కార్డులు చేస్తూ ఉంటారు. డెబిట్ కార్డులు అవ్వచ్చు, క్రెడిట్ కార్డులు అవ్వచ్చు. అక్కడ ఏంటంటే మీకు మదీనాలో ఛార్జ్ చేస్తారు. డెబిట్ కార్డ్కి ఏమో 1%, క్రెడిట్ కార్డ్కి ఏమో 2%, 2.5% ఛార్జ్ చేస్తారు. అక్కడ ఏంటంటే మనకి మిగిలే చిన్న చిన్న ప్రాఫిట్స్ ఉంటాయి. అట్లీస్ట్ మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, మనం ట్రైన్లో రావడానికి బస్ అయిన ఎక్స్పెన్సెస్ అయినా అక్కడ పోతాయి అనమాట. ఎందుకంటే మనం 1-2 కొనం, ఒక 10,000, 20,000, 30,000 స్టాక్ ఉంటాం. అక్కడ 200-300 పోయినా ఒక సైడ్ ఛార్జ్లు వచ్చినట్టే కదా మనకి. అట్లా అని చెప్పేసి మీరు ఏంటంటే మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయాలి. అక్కడ క్యాష్ క్యారీ చేస్తే ఏంటంటే ఏ ఛార్జెస్ ఉండవు. చాలా కొన్ని స్టోర్స్లో ఏంటంటే జిఎస్టీ కూడా 5% జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తారు. కొన్ని దగ్గర అయితే మెన్షన్ చేస్తారు పెట్టి 5% జిఎస్టీ అని మెన్షన్ చేస్తారు. కొంతమంది మెన్షన్ చేస్తే మనం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రైస్ అని చెప్తే తర్వాత బిల్ వచ్చేసరికి జిఎస్టీ బిల్తో వస్తారు అనమాట. జిఎస్టీ 5% అన్ని ప్రతి దానికి జిఎస్టీ 100 రూపీస్కి 5 రూపీస్ అనమాట జిఎస్టీ యాడ్ చేసేస్తారు అనమాట. లాస్ట్లో మనం చూసుకున్న తర్వాత బిల్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేము. అందుకోసమని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ మదీనా వచ్చినప్పుడు మీరు క్యాష్ క్యారీ చేయాలి ఒకటి.
రెండు కార్డ్ తీసుకొస్తే దానికి డెబిట్ కార్డ్కి 1% ఛార్జు, క్రెడిట్ కార్డ్కి 2% ఛార్జ్ అయితే తీసుకుంటారు వాళ్ళు. అదొకటి తెలుసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము అది కార్డు తెచ్చాము అంటే ఏటీఎం చుట్టూ తిరగాలంటే అక్కడ ఏటీఎంలు ఎక్కడ ఉంటాయి కూడా మీకు తెలియదు వెళ్ళిన తర్వాత. ఇంకొకటి వచ్చినప్పుడు కొంచెం అక్కడ జాగ్రత్తగా స్టాక్ బిల్ చేసుకున్నప్పుడు మనం ఏ స్టాక్ ఎంత సెలెక్ట్ చేసుకున్నాము, ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉన్నాయి, దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, మొత్తం క్లియర్గా బిల్ చూసుకోవాలి. మనం బిల్ వేస్తున్నప్పుడే మనం చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకసారి జరిగింది ఏమంటే నేను ఒక 10 పీసులు తీసుకుంటే నాకు 11 పీసెస్ బిల్ చేశాను. నేను తర్వాత మెసేజ్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ లేదు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. అందుకని మనం బిల్ చేసినప్పుడు ఎక్కువ బల్క్ చేసినప్పుడు అయితే వాళ్ళు ఏం చేస్తారు, తప్పుడు బిల్లులు కూడా వేస్తున్నారు చాలామంది. నాకు 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. అందుకోసం నేను మీకు చెప్తున్నాను అనమాట. బిల్ చేస్తున్నప్పుడు మీరు ఈ పీస్కి ఎంత, ఈ నెంబర్కి ఎన్ని క్వాంటిటీ వచ్చింది, దానికి ఎంఆర్పి ఎంత వేసారు మొత్తం చూసుకోండి. ఇంకొక మిస్టేక్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు నేను 1200 పీస్, సపోజ్ 1200 పీస్ తీసుకున్నాను అనుకోండి, అదేం చేస్తున్నారు, ఆ 1200 పీస్ది మళ్ళీ నేను 200 పీస్ తీసుకుంటాను, ఆ 200 పీస్ది 1200 రూపీస్ వేసి ఒక బిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 1200వి 200వి 5 పీసెసే తీసుకున్నాను. ఒక 1200 ఏం చేస్తాను, ఒక 4 పీస్ తీసుకున్నాను అనుకోండి, ఈ 200 పీస్ అందులో వేసి బిల్ చేస్తున్నారు. అట్లా కూడా మోసం జరుగుతుంది. అదొకటి చూసుకోండి. ఎందుకంటే నాకు జరిగింది. షాప్ నేమ్స్ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, అందుకోసం నేను చెప్పట్లేదు అనమాట. నాకు తెలిసిన కొంచెం మంచిగా ఉన్నది అంటే నేను అంటే వేరే వాళ్ళకి రిఫర్ చేసింది అంటే లెగన్షా సారీస్ అయితే రిఫర్ చేశాను. దాని ముందు ఎస్బీ టెక్స్టైల్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో లైనింగ్ క్లాత్స్ దొరుకుతాయి మీకు, మొత్తం నైటీస్, లైనింగ్స్, శారీ పెట్టుకోవచ్చు అన్నీ అక్కడ దొరుకుతాయి. దాని ఆపోజిట్లో లెగన్షా శారీస్ ఉంటాయి, దాంట్లో శారీస్ దొరుకుతాయి. ఈ 2 ప్లేస్లు కొంచెం జిఎస్టీ ఛార్జ్ చేయకుండా ట్రస్టెడ్గా మనకి ఇచ్చే షాపులు ఈ 2. నాకు జరిగింది అయితే, మోసం జరిగింది అయితే చాలా పెద్ద షాపే, యూట్యూబ్లో చూసింది చాలా పెద్ద షాపే. అది పేరు చెప్పచ్చో లేదని నేను ఆలోచిస్తున్నాను. బట్ ఎవరైనా మీకు డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, వాళ్ళకి చెప్తాను ఆ షాపు. ఇంకా ఏదైనా బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక నాకు పర్సనల్గా నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, నేను చెప్తాను అనమాట. హోల్సేల్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎంత ప్రైస్లు ఉన్నాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను అనమాట. మీకు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి నా నెంబర్ అయితే మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను చెప్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి బిజినెస్ కంటెంట్ ఇంకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. కిడ్స్ స్టాక్ ఎక్కడ తెస్తున్నారు ఏంటి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని మీరు తెచ్చుకోవాలి అనుకున్నా కానీ చెప్పండి, నేను చెప్తాను. ట్రస్టెడ్ చెప్తాను అనమాట. మనకి నమ్మకంగా ఉండి మీకు డైరెక్ట్ అదేం క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ మీ ఇంటికి వస్తుంది అనమాట. మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికి వచ్చేటట్టే చెప్తాను. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఏమి ఎక్కడి మీరు మిమ్మల్ని మోసం చేస్తే నాకు ఏం రాదనమాట. అందుకోసమే కనుక మీకు ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కనుక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.